తారకం చూసావా ఎంత స్టైల్. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలేరా 16 ప్రయాణ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలేరా. ఏం మారలేదు, రావాల్సిన చోటుకే వచ్చావు. దా కపిలింగ్ ఆట ఆడుకుందాం. కప్లింగ్ ఆట అదేంటి? వయసులో ఉన్నావు, ఆ మాత్రం తెలీదా? అయినా నాకు చెప్పడం చేత కదమ్మా. దా చేసి చూపిస్తా. అటు ఇటు కాని వాళ్ళతో నాకేంటి మాటలు? మరి ఆ మాట అంటేనే ఎక్కడో ఫైర్ అయ్యేది. ఆడవాళ్ళు అదే మాటని, మగవాళ్ళు అదే మాటని, మధ్యలో మేము ఎందుకు పుట్టినట్టు? ఏమో. మా పుట్టుక గురించి తెలుసా మీకు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ తెలియజెప్పాల్సిన అవసరం నాకుంది. ఎక్కడికి? విను. చెప్పు. దా ఒకసారి బ్రహ్మదేవుడు బొమ్మను చేసి ప్రాణం పోకుండా ఏదో అత్యవసర పని మీద పక్కకు వెళ్ళాట. ఇంతలో సరస్వతీదేవి వచ్చి తన భర్త మర్చిపోయాడేమో అనుకుని ఆ బొమ్మకు ప్రాణం పోసిందట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, అయ్యో నువ్వు ప్రాణం పోసేసావా? ఈ జీవి ఆడ మగ అన్నది ఇంకా నేను నిర్ణయించలేదే, ఇప్పుడు ఎలా అన్నట్ట. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర వదిలేద్దాము, కనీసం భార్యా బాధితులకైనా ఉపయోగపడతారు అనుకున్నారట. ప్రపంచంలో ఇన్ని సిటీలున్నా మాకు హైదరాబాద్ అంటేనే మక్కువ, అందుకే మా వాళ్ళు అక్కడ ఎక్కువ. ఆ విధంగా మేము ఇక్కడ సెటిల్ అయ్యాం. అయ్యో బాబోయ్, చచ్చా అమ్మా చిచి, భార్య బాధితుల బాధలు తినడానికి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అయితే మరీ మంచిది. ఏంటి శ్రీనివాస్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానాక నీకోసం వస్తుంటే దారిలో పట్టుకుని వాయించేస్తుంది. అయినా అక్కా తమ్ముల మధ్య నేనెందుకులే, ఈ లోపు నేను వేరే పార్టీ చూసుకుంటా. థ్యాంక్స్ అక్క, నీ పుణ్యం అంటూ నాకు ఈ ఉద్యోగం వచ్చింది. దాందే ఉందిలే. మరి నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పక్క, నీ శీలాన్ని త్యాగం చేసి మా కుటుంబంలో దీపాన్ని వెలిగించిన దేవతవు నువ్వు. అంత వద్దులే కానీ ఈ సిగరెట్ మొక్క చూడు. ఈ సిగరెట్లు ఎక్కడ దొరుకుతాయో, దీన్ని ఎవరెవరు ఎక్కువగా కాలుస్తారో కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పవా? తప్పకుండా అక్క, ఇవి ఉంచండి. థ్యాంక్ యూ. ఇస్తానక్క. అలాగే. ఏమైంది బాబు, అలా కూర్చున్నావే? ఇంకెలా కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నావు? నాన్న తెలివైనవాడు, నీకు తెలివి ఉంది, చెల్లికి తెలివి ఉంది. నేనెందుకమ్మా తెలివి తక్కువగా పుట్టాను? చూడు బాలాజీ, పూర్వం కౌరవ వంశం నశించిపోతోందని సత్యవతీదేవి తన కుమారుడైన వ్యాసుణ్ణి పిలిచి అంబిక ద్వారా ఒక బిడ్డను ప్రసాదించమని కోరింది. సరే తల్లి అన్నాడు. అంబిక గదిలోకి వెళ్లిన ఈ ముసలాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. గుడ్డివాడు రాజ్యానికి అనర్హుడు కాబట్టి అంబాలిక ద్వారా మరో బిడ్డను ప్రసాదించమని కోరింది. అలాగేనమ్మా అన్నాడు. అంబాలిక గదిలోకి వెళ్లిన గడ్డాలు మీసాలతో ఉన్న ఈ ముసలాన్ని చూసి అంబాలిక తెల్లపోయింది. ఫలితంగా తెల్లటి పాండురోగంతో ఉన్న పాండురాజు పుట్టాడు. అలాగే మొదటి రాత్రి గదిలోకి వచ్చిన తీర్థయాత్రలకు బృందావనము కొడైకెనాలు ఏలనా పిల్లాడిన సతి చెంతనుండగా స్టెఫినీలింకేలను. ఏ లేచి నిలబడ్డా? రెస్పెక్టింగా మాటలు రావేటి? వచ్చు. ఏటి వచ్చని చెప్పి అడు చూస్తున్నావు? అక్కడ ఎవడన్నా ఉన్నాడేటి? రామరామ. రామరామ ఆడేవుడు మధ్యలో? దేవుడండి. దేవుడా? అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి? చూడే, ఇక మీదటి నువ్వు మగదేవుళ్ళు తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదు. ఇవాళనండి నేనే నీకు మగదేవుణ్ణి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా. అలాగేనండి. అదే ఇప్పుడు కొంచెం లైన్లోకి వచ్చా. అవునా, ఎంతకీ మన ముహూర్తం ఎన్ని గంటలకి? అదే మన చావున ముహూర్తం ఎన్ని గంటలకని? 10:30 అంత ఖచ్చితంగా చెప్పు. పంతులు గారు చెప్పారండి. పంతులు చెప్పాడా? అంటే పంతులకి నీకు ఎప్పటి నుండో రన్నింగ్ కనెక్షన్ ఉన్నది అనమాట. అయ్యో, ఇప్పుడు ఆ టైం అయితే నీతో చెప్పాడు, అదేదో నాతో చెప్పచ్చు కదా. ఆ టైంలో మీరు లేరండి. ఏ టైంలో? ఓహో, నువ్వు ఆ పంతులు ఏకాంతంగా కలుసుకున్నప్పుడే నేను కనిపెట్టేశానే. ఇక పెళ్లిపేటల మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతుల్ని చెయ్యి పట్టుకొని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టక 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 మంత్రాలు చదివేసి నీ చెయ్యి పిసికేస్తున్నాడు. నేను కనిపెట్టేశాను. అబ్బే, అదేం కాదండి. మరి ఏటి కాదు? సరే ఆ
పాయింట్ అలా ఉంచు. సెకండ్ పాయింట్ వస్తున్నాను. ఆడ అరుంధతి నక్షత్రం చూపిస్తానని ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అదిగో అదే అరుంధతి నక్షత్రం చూపించాడు. నేను ఆకాశం వైపు చూస్తున్నాను, ఆడు నీ వైపు చూస్తున్నాడు, నువ్వు ఆడి వైపు చూస్తున్నావు. కరెక్టేనా? నాకు నక్షత్రం కనిపించలేదండి. నాకు మాత్రం కనబడ్డదేంటి? కనబడలేదు. నాకు కనబడలేదు, నీకు కనబడలేదు. సరే, నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా. సర్లే ఆ పాయింట్ అలా ఉంచు. మరో సెకండ్ పాయింట్ అడుగుతాను. అవునే, పెళ్ళిలో నువ్వు పేట్ల మీద కూర్చున్నప్పుడు పెళ్లికి వచ్చిన ప్రతి మగాడు నిన్నే చూస్తున్నాడేంటి? అదేటా మలుపు? పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి. పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా? సర్లే ఆ పాయింట్ ఎలాగుంచు. మూడో పాయింట్కి వస్తున్నాను నేను. ఆ ఫోటోలు తీసినాడు, నువ్వు వీడి మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు. ఇకపోతే ఆ వీడియో కొండగాడు ఆడేమో భుజం మీద ఒకటి ఎట్టుకొని ఓహా నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం అంతా కవరింగ్ ఇచ్చేసాడు తెలుసా? మీరే కదండి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు. ఏంటి డబ్బులు ఇచ్చి పెడితే? ఒరే రండిరా, వచ్చి మా ఆవిడని చూపించాల్సినట్టు చూపించాను అని చెప్తానేటి. చిచి, చేసి అనేసి సరిపోద్దేటి? పెళ్లిలో సొన్న యూదేవాడు, డబ్బు లాగించేవాడు, ఎంగులాకులు ఇచ్చేవాడు, వంటలు ఉండేవాడు, మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు, నేను తప్ప. తల దించుకునే ఉన్నాను కదండి. ఆ దించుకొనే ఉన్నావు, కానీ దించుకొని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను. నాన్న, నేనే పరిస్థితిలో ఉన్నానో చూసావుగా నాన్న. వై క్రైయింగ్? అది ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న గుర్తొచ్చాడు. ఏ మీ అమ్మ గుర్తుకు రాలేదేటి? పెళ్ళైన తర్వాత మీ నాన్న నీ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని నిన్ను వాటేసుకుంటుంటే నువ్వేమో నాన్న నాన్న అని గుండెలు పెట్టి వాలిపోయావు కదే. మీరిద్దరూ అలాగుంటే నా మనసు ఎంత బాధపడిందో నీకే తెలుసు. నిజం. అలా ఆయన వేసిన యక్ష ప్రశ్నలకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక పిచ్చిదానిలా పడుకుండిపోయాను. ఫలితంగా పిచ్చివాడిలా నువ్వు పుట్టావు బాబు. ఓహో, నా పుట్టుకే ఓ చరిత్ర ఉందన్నమాట. సార్, నేను చెప్పింది మర్చిపోవచ్చు. అలాగే కోటేశ్వరరావు గారు. ఎస్ఐ గారు, ఇన్వెస్టిగేషన్ యాడి దాకా వచ్చింది? అంతకుడి వాసనైనా దొరికిందా? నీ వల్ల కాకపోతే చెప్పవయ్యా, మేమే ఆయన్ని పట్టుకుని దెబ్బకు దెబ్బతీస్తాం. చూడండి కౌన్సిలర్ గారు, చట్టాన్ని మీ చేతులకు అప్పగించడానికి మా చేతులకు గాజులు తొడుక్కుని కూర్చోలేదు. నేరస్తు నివేళ కాకపోతే రేపైనా పట్టుకుంటాం. ఏంటయ్యా పట్టుకునేది? మీ పోలీసుల సంగతి నాకు తెలీదా? అవతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇవతల పార్టీ వాళ్ళని, యువతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే అవతల పార్టీ వాళ్ళని బుక్ చేస్తారు. కౌన్సిలర్, మర్యాదగా మాట్లాడు. ఏంటయ్యా మర్యాద? ఆడి తాలూకు ఒక్కడైనా పట్టుకున్నావా? ఆడికి అమ్మలేదా, అక్కలేదా, అన్నలేడా? వాళ్ళలో ఎవరినైనా ఒక్కడిని పట్టుకుని ఉతికితే అంతా బయటకు వచ్చేది కదా. మేం పట్టుకోవాల్సింది నేరస్తుడిని, వాళ్ళ తల్లిని చెల్లిని కాదు. నేరస్తుడిని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. మీ సలహాలు మాకు అవసరం లేదు. కొంచెం నాయిస్ తగ్గించి నార్మల్ వాయిస్ తో మాట్లాడండి. ఏంటి నాకే నీతులు నేర్పుతావా? కానిస్టేబుల్ నుంచి ఐజీ దాకా మేనేజ్ చేయగలవాడిని. ఏ ఇన్స్పెక్టర్, నా కొడుకుని చంపినా నా కొడుకుని వారం రోజుల్లో పట్టుకోకపోయావు, నిన్ను కేడీపేట అడవులకు తోల్తా, జాగ్రత్త. ఈ ఎదవలను ఒక్కొక్కనే 2 సార్లు చంపితే గానీ సమాజం బాగుపడదు.